చంద్రబాబుకు బెయిల్ ఇప్పించడానికి ఢిల్లీ స్థాయిలో లాయర్లతో న్యాయవాదులతో చర్చించారు. ఢిల్లీ టు అమరావతి తిరిగారు. దీనికోసం పెద్దమ్మ పురంధేశ్వరి సాయం తీసుకుని ఎప్పుడు ఏ అడుగులు వేయాలో, ఎవరి వద్ద ఎలా తగ్గాలో అక్కడ తగ్గుతూ పార్టీని నెగ్గించేందుకు లోకేష్ అన్నీ తానై నడిపించారు. ఇదే టైంలో మంగళగిరిలో ప్రతి ఇంటికి లోకేష్ దగ్గరయ్యారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పార్టీ కేడర్ పై నమోదైన కేసులకు కార్యకర్తలకు లీగల్ సెల్ ద్వారా అండగా నిలిచారు. రెడ్ బుక్ పేరుతో టీడీపీ నాయకులు కార్యకర్తలను వేధించిన వారి పేర్లు నమోదు చేసుకుంటానని హెచ్చరించారు. అంతేకాదు వేధించిన వారిని వదిలేది లేదని కేడర్ కు భరోసా ఇచ్చారు. భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఏం తప్పు చేయని వ్యక్తులం ఈరోజు దొంగ కేసులు పెట్టి మీరు లోపల పంపిస్తే మేము భయపడాం. నేను ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ చెప్తున్నా, కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే కాదు, జన సైనికులు కూడా నేను హామీ ఇస్తున్నా. ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన కేసులు పెట్టారో నేను ఎవరిని వదిలిపెట్టాను. లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు, వడ్డీతో కాదు కదా, చక్కెర వడ్డీతో ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా.